ఆధిపత్యం అంతా కూడా రెడ్డిలే ఉన్నారు కదా రాజకీయాల్లో. వాళ్ళే ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ కూడా రెడ్డిలకే ఇచ్చినారు. సో ఎక్కడ చూసినా రెడ్డి అనే ట్యాగ్ లైన్ ఉన్న వాళ్ళే కనపడుతున్నారు తప్ప మీరన్నా బ్రాహ్మణులు, వైశ్యాలు, లేకపోతే మార్వడిలు, సిక్కులు వీళ్ళందరూ ఉన్నారు. మీరు నేను కాదంటలేను, ఈడబ్ల్యూఎస్ అనేది వీళ్ళకి కూడా వర్తిస్తుంది, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వర్తిస్తుంది. వీళ్ళు వెనకబడిన వాళ్ళందరూ కూడా ప్లస్ అవుతుంది. కానీ ఎక్కడ చూసినా ఈ రెడ్డిల ఆధిపత్యమే వీళ్ళని కూడా ఈ రెడ్డిలే మానిటర్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది అని నాదొక ప్రశ్న. అలాగే మా కమెంట్స్ కూడా ఒక 2-3 మిత్రులు మీకు కొన్ని క్వశ్చన్స్ చేసినారు. ఇక్కడ కూడా జై కేసీఆర్ అంట. ఓకే, రాజకీయంలో ఉన్నవారు ఎక్కువగా రెడ్డి వారి కులగాన పరంగా ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు ఎంత ఉండాలి మీరు చెప్పగలరా? మేడం, యాక్చువల్గా రాజ్యాంగం వల్ల ఏంటంటే మా కులం ఎంత ఉంది దాని ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాజ్యాంగం వల్ల లేదు. ఏదైనా ఏ రాజ్యం నడిచినా రాజ్యాంగ ప్రకారంగా నడవాల్సిందే. మనం ఆ రాజ్యాంగాన్ని రాసింది కూడా అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు ఏ కులాలు ఎట్లా పొందాలనేది చేసిండు. చేసిన తర్వాత కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చిండు. ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళకు రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఏం చేసిండంటే వాళ్ళకు సోషో ఎకనామిక్ అంటే వాళ్ళు సామాజికంగా కూడా వెనుకబాటు ఉన్నది కాబట్టి వాళ్ళకు రాజ్యాంగ పరంగా ప్రత్యేక హక్కులు కల్పించండి. అదేవిధంగా బీసీలకు మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఆ తదుపరి కొన్ని హక్కులు కల్పించారు. ఏ రిజర్వేషన్లైనా మేడం రాజ్యాంగం రూపొందించిన దాని ప్రకారంగానే రిజర్వేషన్ ఫలాలు పొందాల్సిందే కానీ వాళ్ళు రెడ్లా, వైశ్యులా, బ్రాహ్మణులా లేకపోతే ఇక్కడ కులాలనే తీసుకోవద్దు. మనం యావత్ భారతదేశంలో విభిన్న కులాలు ఉన్నాయి. ఏ కులాలైనా కూడా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ పరంగా పొందాల్సిందే. రిజర్వేషన్ ఫలాలు, సీట్లు ఎన్ని ఉంటాయో వాళ్ళు ఆ సీట్ల ప్రకారంగా పోటీ చేస్తారు. ఆ తర్వాత ఓపెన్ కాంపిటీషన్ లా నా ఎస్సీ చేయొచ్చు, ఎస్టీ చేయొచ్చు, బీసీ చేయొచ్చు, ఓసీ చేయొచ్చు. కాబట్టి రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా పోటీ ఉంటది, సీట్లు ఉంటది. కాబట్టి ఇట్లా రెడ్లే ఒకటి అనేది కాదు. కానీ ఒక సోదరుడు ఏమన్నాడంటే రెడ్లే ఎక్కున్నారు అనేది అంటున్నాడు. అయితే నేను కూడా వారి అభిప్రాయాన్ని నేను తప్పు పడతలేను. ఎందుకు అంటే ఇప్పుడు ఆధిపత్యం అనేదాన్ని ఎవరు జీర్ణించారు, ఎవరు అవునన్నా కాదన్నా. అయితే మెజార్టీ రెడ్లే అనేటువంటి దాన్ని ఆ రకంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదని ఒక రెడ్డి బిడ్డగా నేను చెప్తున్నా. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఇక కార్పొరేషన్ వాళ్ళే ఉండరు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండరు, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండరు అని అన్నావు. ఓకే, నేను కాదంటలేదు. అంటే మీ లెక్కన ప్రకారంగా 1000 మంది ఉండొచ్చు అనుకుందాం. మరి రెడ్ల జనాభా 40 లక్షల మంది ఉంది కదమ్మా. మరి 40 లక్షల మందికి ఆ 1000 మందిని కుక్కలను ఉన్న 1000 మందినే కుక్కలను మిగతా వాళ్ళు ఎందుకు అంటారు? మిగతా అంతే కదా. ఇప్పుడు రెడ్ల జాతిది, రెడ్డి జాతి ఇది ఆత్మగౌరవం. నీ దృష్టిలో ఎవరైతే నీ పదవులు గుంజుకపోయిరానో లేకపోతే నీ మీద ఆధిపత్యం చేస్తురానో, నిన్ను అణిచివేత చేస్తురానో, నీ మీద వివక్షత చూపిస్తురానో, లేకపోతే నిన్ను దోపిడీ చేస్తురానో నీ భావన ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అయినప్పుడు నీకు కావాల్సినటువంటిది ఏదైతే ఎవరినైతే టార్గెట్ చేయదలుచుకున్నావో వాళ్ళని చెయ్యి. ఇప్పుడు నీ సీటు ముఖ్యమంత్రి సీటు, రేవంత్ రెడ్డి సీటు నీకు కావాలి. మరి మేమంతా అడ్డామా? మేము ఎందుకు అడ్డం వస్తాం? నువ్వు తీసుకో, నువ్వు పోట్లాడు, ఆ సీటుకు నువ్వేం ప్రయత్నం చేయాలో చెయ్యి. మీరు కూడా సపోర్ట్ చేస్తారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నీవు పోరాటం చేసినప్పుడు మేము రెడ్లం కూడా అందరి అడుగుజాడల్లో నడుస్తాం, అందరి వెంట నడుస్తాం. కానీ ఈ కులాల పరంగా ఈ రకంగా ఉన్నటువంటి భావం ఎప్పుడూ లేదు, గతంలో ఎన్నడూ కూడా లేదు. ఇంతేందుకు మేడం, ఇప్పుడు ఉద్యమాలు చేసినటువంటి మందకృష్ణ గారు ఎప్పుడన్నా కులం పేరు మీద దూషించంగా మీరు చూసారు? ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మందకృష్ణ గారు వేరే కులాలను కించపరచలేదు. మందకృష్ణ గారు ఇప్పుడు ఇంతెందుకు మాలమా నాడు ఇప్పుడు అద్దంకి దయాకర్ వీళ్ళంతా కూడా ఉన్నారు కదా. తర్వాత మేమంతా అప్పుడు జూపూడి అందరం కలిసి ఉద్యమాలే చేసినాం. ఎప్పుడు కూడా అందరూ ఒకే భావనతోటి ఎవరి వర్గ ప్రయోజనాలు ఇబ్బంది పడవద్దు, పేదరికం ఎల్లున్నా పేదరికమే,
రక్తం ఏ మానవుడైనా ఒకే రక్తము, మన పోరాటం అంతా ఆధిపత్యం చేసిన వాళ్ళ మీద ఉండాలి, మన పోరాటం అంతా అధికారం చెలాయించిన వాళ్ళ మీద ఉండాలి అనేటువంటి భావనతోటి ఉద్యమాలు చేసినాం మేడం. కానీ ఈ సామరస్య వాతావరణం ఇది చెడగొట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పారు.